ఆహారం విషయంలో మనందరికీ చాలా అపోహలున్నాయి. ఎంత మోతాదులో తినాలి? ఎన్నిసార్లు తినాలి? ఎలాంటి ఆహారం తినాలి అనే విషయంలో మనకు చాలా అపోహలున్నాయి. అవగాహన తక్కువే. అయితే ఒక్క మాట మాత్రం పచ్చి నిజం. అదేమిటంటే బ్రతకడానికి తినాలి తప్ప తినడానికి బ్రతకకూడదు. ఇక ఎన్నిసార్లు ఆహారం తీసుకోవాలనే విషయంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. అదేంటంటే ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి, అతిభుక్తే న చిరాయుషు. భుక్తే అంటే తినేటువంటి వ్యక్తి. ఏకభుక్తే ఒకసారి మాత్రమే దినంలో భోజనం చేసేటువంటి వ్యక్తి మహాయోగి. 2 సార్లు భోజనం చేసేటువంటి వ్యక్తి జీవితంలో సుఖిస్తున్నట్టే లెక్క. మహాభోగి, భోగం అంటే సుఖమని. సాధారణంగా గృహస్థులందరూ కూడా భోగుల కిందికి వస్తారు. ఇక త్రిభుక్తే అంటే 3 సార్లు దినంలో భోజనం చేసేటువంటి వ్యక్తి, అతడు రోగాలకు ఆహ్వానం పలుకుతున్నట్టే, ఇన్విటేషన్ పలుకుతున్నట్టే లెక్క. ఇక అతిభుక్తే అంటే కనబడ్డదల్లా ఎప్పుడు పడితే వేలాపాలా లేకుండా తినేటువంటి వ్యక్తి యొక్క ఆయుష్ క్షీణించి చాలా చిన్న వయసులోనే అతను చనిపోతాడని దీని యొక్క అర్థం. ఇది కాకుండా ఆహారానికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే అది శుచిగా ఉండాలి, అతి శుభ్రంగా ఉండాలి, అలాగే అది కష్టార్జితమై ఉండాలి, కష్టం చేసి సంపాదించిందై ఉండాలి, మోసం ద్వారా వచ్చిందై కాకూడదు, దైవార్పితమైనటువంటి ఆహారం ఉండాలి. అంటే ఆహారాన్ని తయారు చేసిన తర్వాత దైవానికి సమర్పిస్తే అది ప్రసాదం కింద మారిపోతుంది. అలాగే న్యాయార్జితమైనటువంటి ఆహారమై ఉండాలి, న్యాయంగా సంపాదించబడిందై ఉండాలి. ఇలా శుచిగా ఉన్నటువంటి ఆహారం, దైవార్పిత ఆహారం మనకు ఆరోగ్యాన్ని, బలాన్ని తప్పకుండా ఇస్తుంది. ఇక రుచికరమైన ఆహారం విషయానికి వస్తే అది ఆ కుటుంబం యొక్క, ఆ వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు శుచిగా ఉండేటువంటి ఆహారం, బలాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి రుచిని కూడా జోడిస్తా అంటే అది మీ ఇష్టం.